ఆత్మీయ జీవితంలో సాగుతున్న నీవు ఎందుకు ఆగిపోతున్నావు? ఆటంకం ఏంటి? దేవుని వద్దకు నడిచి దేవునితో నడిచే జీవితాన్ని ఆపేసేది ఏంటి? దేవుని వద్ద చేయలేని, దేవునితో నడిపింపలేని, దేవునితో నడుస్తుంటే ఆటంకపరిచేవి మన జీవితానికి అవసరమా? గెహాజీని అడుగుతాడు ఎలీషా, గెహాజీ వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని, ద్రాక్ష తోటల్ని సంపాదించుకోవడానికి ఇది సమయం. మనకి అదేదో చాలా సింపుల్గా మాట్లాడినట్లు ఉంటుంది, కానీ చాలా వేదంతో మాట్లాడాడని జాగ్రత్తగా చదివితేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఏలియా ఎలీషాని నమ్మి ఎలీషా మీద తన దుప్పటి చిరుకులు వేశాడు. ఆ రోజు నుంచి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూనే పెరిగాడు. ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ సైన్యం మోకరించినప్పుడు గెహాజీ పెండల కాడ నిలిచి చూసి భయపడి ఎలీషా చెబితే ఎలీషా అంటాడు, వీడి నేత్రములు తిరువయ్య అంటే అగ్నిరథాలు కనబడ్డాయి. వీటన్నిటిని ఈ గెహాజీ గురించి బైబిల్ ప్రస్తావించబడినవన్నీ ఎలీషాతో ఉన్న తనకున్న సంబంధాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎలీషా తర్వాత ఎలీషా అంతటి వాడిగా చేయడానికి ఎలీషా అతన్ని సిద్ధపరచుకున్నాడు. ఎలీషా మరణకాలంలో చాలా బాధపడి ఉంటాడు. ఎందుకంటే ఏలియా ఒకరిని తయారు చేసేదాన్ని, నేను ఒకరిని నమ్మాను, ఒకరిని తయారు చేశాను, మరేం చేశాడు? వెండి, బంగారం ఆశకున్నాను. ఎంత వేదన చెంది ఉంటుంది. అందుకే వేదన చెందుతూ ఆ కోపంతోనే అన్నాడు, ఈ కుష్టి నీకే కాదు, ఈ సంతతి కూడా వస్తుంది. ఎందుకంటే మనసులో అంత వేదన ఉంటుంది. అంత నమ్మాడు ఆ వ్యక్తిని, ఇంత సిద్ధపరుచుకున్నాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వెండికి, బంగారానికి లోబడిపోతాడనే ఆలోచన ఇప్పుడు ఎలీషాకి రాలా. వచ్చుంటే బహుశా మరొకరు సిద్ధపరుచుకున్నాడు. ఎందుకు? దేవుడిని నమ్మి ఆయనతో సాధిస్తుంటే దేవుడితో మనం నడవలేకపోవడానికి ఏదో ఒకటి కారణం. కాబట్టి సాగిపోయే మనము అది చూసి ఆగిపోతుంది. సాగిపోయే మనము అది మన జీవితంలో బాగుంటుంది. సాగిపోయే మనము దానికోసం దేవుని ప్రణాళిక నిరర్ధకం చేస్తున్నాం. ఎలీషాకి ఇంకో ఆప్షన్ లేదేమో. దేవుడికి బోలెడైన ఆప్షన్స్ ఉన్నాయి.